భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఈరోజు ఒక కీలక వ్యాఖ్య చేసింది. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ఈ పద్ధతికి సంబంధించి నియంత్రించే అధికారం తమకు లేదని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. ఎవరన్నా కొంతమంది వ్యక్తులు భారతదేశంలో వాళ్ళ ఆలోచన ధోరణి ఉంటే గనక ఒక విధంగా వాళ్ళ అనుమానాలన్నిటికీ సమాధానాలు చెప్పలేమని, ఆ వ్యక్తి ఆలోచనకి అది వదిలేస్తున్నామని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అసలు ఏంటి స్టోరీ? మనందరికి తెలుసు, భారతదేశంలో 18వ లోక్సభకి ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు ఒక ఫేజ్ కూడా అయిపోయింది కూడా. ఇక్కడ తెలియాల్సిన ముఖ్యమైన అంశం వీవీప్యాట్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మనం వేసిన ఓటు కరెక్ట్ అయిన పార్టీకి, మనం వేసిన అభ్యర్థికి వెళ్ళిందా లేదా అని చెప్పి మనకి ఈవీఎం దగ్గర ఒక పేపర్ స్లిప్ కనిపిస్తే 7 సెకండ్లు మనకు అప్పీర్ అయ్యి అది దానిలోకి వెళ్ళిపోద్ది అనమాట. మన చేతికి ఆ స్లిప్ రాదు, మనం ఇంటికి తీసుకెళ్ళడానికి లేదు. అయితే ఈ వీవీప్యాట్ స్లిప్స్ ఎవరి చేతికి ఇవ్వరు. అయితే వేసిన వాళ్ళకే ఓటు వెళ్తుందా? ఈవీఎంలో పోలయ్యే ఓటు వీవీప్యాట్ రికన్సైల్ అవుతున్నాయా? ర్యాండమ్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో 5 పోలింగ్ స్టేషన్స్లో ర్యాండమ్గా వెరిఫై చేస్తారు. అంటే వీవీప్యాట్స్ని ఈవీఎంలో ఉన్న ఓట్లని సరిపోల్చి చూస్తారనమాట. అయితే సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. మేము ఈవీఎంస్ని నమ్మటం లేదు, వాటిపైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, మీరు ప్రతి వీవీప్యాట్ను అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని వీవీప్యాట్స్ను ఈవీఎంతో ఉన్న ఓట్లతో సరిపోల్చి చూడాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ యొక్క కామెంట్స్ అడిగింది. ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందో దానికి సుప్రీంకోర్టు సంతృప్తి చెందింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట అంది ఈరోజు, ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించే ప్రక్రియలో సుప్రీంకోర్టు తలదూర్చదు. ఈ అంశానికి సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణను పరిశీలిస్తూ తీర్పుని రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. ఓ పిటిషనర్ యొక్క ఆలోచన ధోరణి మేము మార్చలేం. కేవలం అనుమానాలు దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేం. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ, దాని పనితీరును మేము నిర్దేశించలేం. ఈ కేసు విచారణ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యొక్క స్కోర్ కోడ్కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం స్కోర్ కోడ్ బయటపెట్టాలని చెప్పి వాళ్ళు కోరారు. దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యతిరేకించింది. స్కోర్ కోడ్ ఎప్పుడూ బహిర్గతం చేయడం మంచిది కాదు, అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అయితే ఒక అసెంబ్లీ స్థానంలో 5 ర్యాండమ్గా పిక్ చేసిన పోలింగ్ స్టేషన్స్లోని ఈవీఎంస్తో వీవీప్యాట్లు వెరిఫై చేసి చూస్తారు, సరిపోల్చి చూస్తారనమాట. అలా కాకుండా మొత్తం వీవీప్యాట్ స్లిప్లను మొత్తం అన్ని ఈవీఎంస్తో పోల్చి చూడాలని చెప్పి పిటిషన్ అడిగారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఇదంత సులభతరమైన అంశం మాత్రం కాదని చెప్పి సుప్రీంకోర్టుకి తెలిసి చెప్పింది. ఇదే సందర్భంలో ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేసే స్కోప్ కూడా ఏమీ లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు వివరించింది.